హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్ రుచులు. ఈరోజు మన వీడియోలో శనగపప్పు ఉల్లికారం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం శనగపప్పుతో ఎక్కువగా క్యాబేజ్ శనగపప్పు, క్యారెట్ శనగపప్పు లేదా శనగపప్పు మసాలా కూర చేస్తూ ఉంటాం కదండి. ఒక్కసారి ఇలా ఉల్లికారంతో చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ కట్టు ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉండదు, పప్పు ఉడికించే నీళ్ళతోనే చేస్తాము. ఒకేసారి 2 వంటలు అయిపోతాయి. శనగపప్పు ఉల్లికారానికి చిన్న కప్పుతో 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. మనకి కూర క్వాంటిటీ ఎక్కువే అవుతుందండి. శనగపప్పుని ఇలా బాగా కడుక్కోవాలి. కడుక్కున్నాక పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కొంచెం ఎక్కువే పోసుకోవాలండి. ఈ నీళ్లు మనకి కట్టులాగా ఉపయోగపడతాయి. కట్టు కొంచెం ఎక్కువ కావాలి, పల్చగా కావాలి అనుకుంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు, లేదా చిక్కగా కావాలి అనుకుంటే నీళ్లు తక్కువ పోసుకోవచ్చు. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. పప్పు ఉడికే లోపల మనం ఉల్లికారం చూద్దాము. ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలండి, కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. అలాగే ఇవి వేయించాల్సిన అవసరం ఉండదు, పచ్చివాటితోనే చేస్తాము. ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 7 కాయలు తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయలు 2. ఈ కూర కొంచెం కారంగా ఉంటే బాగుంటుందండి. అలాగే 1 అర స్పూన్ జీలకర్ర వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా ఉండకూడదు, మనకి అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు కనిపించాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే బాగుంటుంది. ఉల్లికారం తయారైంది. మనకి కుక్కర్ విజిల్స్ కూడా వచ్చినాయండి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇది మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. మీకు సరిగ్గా ఉడకలేదు, ఇంకా పలుకుంది అనిపిస్తే కనుక కుక్కర్ మూత పెట్టకుండానే విడిగా ఉడికించుకోండి, సరిపోతుంది. అంటే మెత్తబడదు. ఏదైనా చిల్లుల గిన్నెలోకి వార్చుకోవాలి. పప్పు కాస్త చల్లారాలండి. ఈ లోపల మనం కట్టుకి పోపు పెట్టుకుందాం. మీకు కంది కట్టు కంటే కూడా ఇలా శనగ కట్టు చాలా బాగుంటుందండి. ఇది ఎక్కువ కమ్మగా ఉంటుంది. ఇందులో తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నూనె వేడయ్యాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు 3, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 2 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. కట్టుకి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. వద్దు అనుకుంటే ఇంగువైనా వేసుకోవచ్చు. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కట్టులో వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, శనగ కట్టు తయారైంది. భలే కమ్మగా ఉంటుంది. ఈ కట్టులో దోసపిండితో చిన్న చిన్నగా పునుగులు వేసి నానిన తర్వాత తింటే భలే ఉంటుంది. ఆవిడ ఎలా అయితే పెరుగులో నానబెట్టుకుంటామో అలా. ఈ లోపల మనం ఉడికించుకున్న పప్పు కూడా చల్లారింది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు 7, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 3 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇలా వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం వేసి పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఉల్లికారంలో ఉన్న నీరు తగ్గి రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మీరు ఇదే విధంగా శనగపప్పుకు బదులుగా బంగాళదుంపను ఉడికించి కూడా వేసుకోవచ్చు. బంగాళదుంప ఉల్లికారం చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా ఉండాలి. కొంచెం రంగు మారుతుంది, దగ్గర పడినట్టు అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న శనగపప్పు వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకెక్కువసేపు కూడా అవసరం ఉండదండి. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు తక్కువ టైంలో ఏదైనా చేయాలి అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. చూడండి, 4 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, శనగపప్పు ఉల్లికారం తయారైంది. చాలా చాలా బాగుంటుంది. పచ్చి ఉల్లికారంతో చేసాం కదండి, డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. వేయించిన ఉల్లికారానికి పచ్చి ఉల్లికారానికి రుచిలో చాలా తేడా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.